చందమామ దేవి భాగవతం 16వ భాగం సురధుడి కథ. పరదేవత అయిన ఆదిశక్తిని ఆరాధించి వరాలు పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పూర్వం సురధుడు అనే రాజు విశాలమైన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను చెయ్యని పుణ్యం లేదు, పాటించని నీతి నియమము లేదు. అన్ని విధాలా సమర్థుడైన సురధుడి మీద కొండజోతుల వాళ్ళు, యవన తెగల వాళ్ళు పెద్ద సేనలను పోగు చేసుకుని దండెత్తడానికి వచ్చారు. యుద్ధంలో శత్రువుల బలం అధికమై సురధుడికి అపజయం కలిగింది. అతను తన కోటకు తిరిగి వచ్చి తన మంత్రులు శత్రుపక్షం అయినారని తెలుసుకుని దైవం అనుకూలించకపోవటం చింతించి తనలో తాను ఇలా అనుకున్నాడు: మంత్రులు దుర్మార్గానికి ఒడిగట్టినాక వాళ్లను నమ్ముకోవటం ప్రమాదకరం. వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళి శత్రువుల చేతికి అప్పజెబుతారు. దుర్జనుడు ఎంత క్రూరత్వానికైనా ఒడిగట్టగలడు. వాడికి నీతి నియమాలు ఎందుకు ఉంటాయి? అలాంటి వాళ్ళు తాత, తల్లి, తండ్రి, స్నేహితుడు, చుట్టము అన్నది కూడా పాటించరు. ఇలా అనుకుని సురధుడు వేగవంతమైన గుర్రం మీద కేకారణ్యాలకేసి వెళ్ళిపోయాడు. అవి కాకులు దూరని కారడవి. దట్టంగా తీగలు అల్లుకుని ఉన్న చెట్ల మధ్యగా నదులు ప్రవహిస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు, లేళ్లు మొదలైన మృగాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అంతటి కేకారణ్యం మధ్యను బ్రహ్మచారుల వేదపాఠాలు వినవస్తున్నాయి. హోమం చేసిన నేవారధాన్యపు సువాసనలు, బాగా పండిన పండ్ల వాసనలు తెలుస్తున్నాయి. ఇవి కొంచెం దూరంలో ఉన్న ఒక ముని ఆశ్రమాన్నుండి వెలువడుతున్నాయి. సురధుడు ఆ ఆశ్రమం కేసి వెళ్ళి అక్కడ శిష్యులకు పాఠాలు చెబుతున్న మునిని చూశాడు. ఆయన శరీరం తపస్సు చేత కృషించి ఉన్నది. ఆయన జింక చర్మం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖం ప్రశాంతంగా ఉన్నది. సురధుడు తన గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి వెళ్ళి ముని ముందు సాష్టాంగపడి కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగాడు. ముని అతన్ని లావనెత్తి ఒక శిష్యుడి చేత జింక చర్మం తెప్పించి దాని మీద అతన్ని కూర్చోమని అతిథి మర్యాదలన్నీ జరిపించి, నాయనా, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నీకు వచ్చిన కష్టమేమిటి? అంతా వివరంగా చెప్పు. నా దగ్గరకు వచ్చాక కూడా నీకు విచారం దేనికి? నీ మనసులోని కోరిక ఎంత కష్టసాధ్యమైనదైనా సరే నేను దాన్ని తీరుస్తాను అన్నాడు. దానికి సురధుడు గద్గద స్వరంతో, నేను సురధుడు అనే పేరు గల రాజును. శత్రువులకు ఓడి మీ చరణ సన్నిధిని శరణ కోరి వచ్చాను. నేను రాజ్యాన్ని, భార్యను, పిల్లలను విడిచిపెట్టి ఈ అరణ్యంలో మీ చెంతకు చేరాను. మీరే నాకు ఇప్పుడు తల్లి, తండ్రిను. మీ సేవ చేస్తూ మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను. నిస్సహాయుడనై ఉన్న నాకు శత్రుభయం పోగొట్టి నా వారి వద్ద నన్ను చేర్చండి అన్నాడు. ముని అతనికి అభయం ఇస్తూ, వనవృత్తి అవలంబించి నీవారన్నం తింటూ శుచివిగా ఉంటూ హింస చేయకుండా మా ఆశ్రమంలో స్వేచ్ఛగా సంచరించు. క్రమంగా నీకు శుభాలన్నీ కలుగుతాయి అన్నాడు. సురధుడు ఈ మాటలకు సంతోషించి తాను కూడా ముని వృత్తి పూని ఆశ్రమంలో ఉంటూ వచ్చాడు. ఒక రోజున అతను చల్లని చెట్టు నీడను చేరి తన ప్రయత్నం గాని తప్పు గాని ఏమీ లేకుండా తనకు సంప్రాప్తమైన కష్టాలను, అంటే రాజ్యం పోవటము, భార్యాబిడ్డలు ఎడబాటు కావటము, శత్రువుల చేతిలో ఓడిపోయి పరాభవం కలగటము మొదలైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక వైశ్యుడు అక్కడకు వచ్చాడు. అతను అమిత దీనంగా ఉన్నట్లు కనబడ్డాడు. సురధుడు ఆ వైశ్యుణ్ణి కూర్చోమని, అయ్యా, నువ్వు ఎవరు? ఏం పని మీద ఇటుగా వచ్చావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. దానికి ఆ వైశ్యుడు, నేను వైశ్యుణ్ణి, చాలా ధనవంతుణ్ణి, సత్యవ్రతం గలవాణ్ణి, దాతగాను ఔదార్యం కలవాడుగాను పేరు తెచ్చుకున్నాను. ఎన్నడూ ఎలాంటి కష్టమో ఎరగను. అలాంటి వాణ్ణి నన్ను నా భార్యాబిడ్డలు ధనలోభంతో వెళ్ళగొట్టారు. ఈ అరణ్యంలోకి వచ్చి పడ్డాను. నా పేరు సమాధి అంటారు. తమ కథ తెలుసుకోవచ్చునా? తమ ముఖం చూస్తే గొప్ప కళ స్ఫురిస్తున్నది అన్నాడు. నా పేరు సురధుడు. నేను రాజును. శత్రువులకు చిక్కి దుర్మరణం పాలు కావటం ఇష్టం లేక నీలాగే ఈ అరణ్యానికి వచ్చాను. భాగ్యం పోయి అభిమానాన్ని పోగొట్టుకుని జోడుడిలాగా ఇక్కడ సంచరిస్తున్నాను. దైవికంగా మనమిద్దరము ఇక్కడ కలుసుకున్నాం. కాబట్టి విచారాలు మాని ఇక్కడే సుఖంగా ఉందాం అన్నాడు సురధుడు. దానికి ఆ వైశ్యుడు, రాజా, నా మనసుకు శాంతి ఎక్కడిది? నాకు భార్యాసుఖం దూరమైంది. నా కుటుంబానికి ఆధారం లేదు. నా కొడుకులు అప్రయోజకులు.
నేను ఉప్పు కళ్ళు సైతం లేని గంజి కూడా తాగి కూడబెట్టిన సొమ్మంతా వాళ్ళు నాశనం చేసి దరిద్రులైపోతారన్న ఆరాటం నాకు శాంతి లేకుండా చేస్తున్నది. నేను ప్రాణాలతో మళ్లీ వాళ్లను చూస్తానో లేదో అంటూ కడవల కొద్దీ కన్నీరు కార్చుతూ ఏడ్చాడు. అలా ఏడ్చే వైశ్యుణ్ణి చూసి శరధుడు, నిన్ను వెళ్ళగొట్టిన ఆ రాక్షసులను నువ్వు మళ్లీ చూస్తే మాత్రం నీకు ఏం సుఖం కలుగుతుంది? నేను కూడా రాజ్యం పోయిందే అని విచారిస్తూనే ఉన్నాను. దైవికంగా వచ్చే కష్టాలు దాటాలంటే వాటిని అనుభవించవలసినదే. అయినా ఇక్కడ ఉన్న మునిని అడిగి మనకు దుఃఖం తొలగే ఉపాయం ఉన్నదేమో తెలుసుకుందాం అన్నాడు. వైశ్యుడు అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ ముని వద్దకు వెళ్లి మొక్కి నిలబడ్డారు. అప్పుడు శరధుడు మునితో ఇలా అన్నాడు, ఇతను ఒక వైశ్యుడు. ఈ అరణ్యంలోనే నాకు మిత్రుడయ్యాడు. ఈ పుణ్యాత్ముణ్ణి భార్యా పిల్లలు వెళ్ళగొట్టగా ఇతను మీ పంచన శరణ పొందుదామని వచ్చాడు. నన్ను కాపాడిన విధంగానే పాపం ఇతన్ని కూడా కాపాడండి. మీ దయ వల్ల నేను ఇక్కడ సుఖంగానే కాలం వెళ్ళబుచ్చుతున్నాను. అయినా నేను పడిన కష్టాలు మరపురాక నాకు నిద్ర లేకుండా పోతున్నది. స్వామి, మా యందు అనుగ్రహించి మాకు శోకం లేకుండా పోయే మార్గం తెలపండి. ఈ మాటలకు ముని, త్రిమూర్తులైన మాయకు లోబడి మోహ సముద్రంలో పడి కొట్టుకుంటారన్నప్పుడు నీ వంటి మానవ మాత్రుల సంగతి అడగాలా? ఇందుకు ఒక కథ చెబుతాను అంటూ ఇలా చెప్పాడు. పూర్వం కృతయుగంలో శ్వేతద్వీపంలో నారాయణుడు తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ మోహ నివృత్తి కోసం అక్కడే తపస్సు చేయసాగాడు. కొంతకాలానికి ఇద్దరూ తమ స్థానాలు విడిచి వస్తూ ఒక చోట కలుసుకుని నువ్వెవరు అంటే నువ్వెవరు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. నేను చరాచర ప్రపంచాన్నంతటినీ సృష్టి చేసిన వాణ్ణి అన్నాడు బ్రహ్మ. ఆ మాట విని విష్ణువు, జగత్తునంతా నేనే సృష్టించానని నా దగ్గర చెబుతావా? నువ్వనగా ఎంత? నేను విష్ణువును. ఈ సృష్టి అంతా నేను చేసినది. ఆనాడు నేను మధుకైటభులను చంపి నిన్ను కాపాడిన మాటకు ఏం చెబుతావు? నువ్వు ఒట్టి రాజసుడివి. ఎందుకు నీకెంత గర్వం? నేను నిన్ను పెంచి పెద్ద చేసిన సంగతి, దానవులు నీ మీదకు వస్తే నువ్వు బెదిరిపోయిన సంగతి కూడా మరిచి ఇలా మాట్లాడతావా అన్నాడు. నువ్వు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు నీకు జగదంబ సహాయం వచ్చిన మాట మరిచావా? ఎందుకు ఈ బింకాలు అన్నాడు బ్రహ్మ. ఇలా బ్రహ్మ విష్ణువు కీచులాడుకుంటూ ఉండగా వారికి ఒక లింగం కానవచ్చింది. వారికి ఇలా మాటలు వినిపించాయి. ఓ నారాయణ, ఓ బ్రహ్మ, మీ వాగ్వాదం కట్టిపెట్టి నేను చెప్పేది వినండి. ఈ శ్వేత ద్వీపం మీద ఇప్పుడు పుట్టుకొచ్చిన లింగానికి ఒకరు చివర ఇంకొకరు మొదలు చూసి మీలో ఎవరు ముందు తిరిగి వస్తారో వాళ్ళు మీ ఇద్దరిలోకి గొప్పవాడు. ఇద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు. లింగం యొక్క మొదలు తెలుసుకునేటందుకు విష్ణువు పాతాళానికి, దాని చివర చూసి రావటానికి బ్రహ్మ ఆకాశంలోకి బయలుదేరారు. విష్ణువు పాతాళంలోకి ఎంత లోతు వెళ్లినా లింగానికి మొదలు కనిపించనేలేదు. దాని మొదలు తనకు కనిపించదేమోనన్న విచారం విష్ణువును బాధించసాగింది. అలాగే బ్రహ్మ ఆకాశంలోకి ఎంత ఎత్తు వెళ్లినా లింగం యొక్క చివర కానరాలేదు. బ్రహ్మకు ఎంతో సిగ్గు దుఃఖము కలిగాయి. అతను ఏం చెయ్యటానికి పాలుబోక ఒక చోట నిలిచి ఉండగా పైనుండి భూమికేసి పడుతున్న ఒక మొగలి పువ్వు కనబడింది. బ్రహ్మ దాన్ని పట్టుకుని పరమానందంతో విష్ణువు ఉన్న చోటుకి వెళ్ళి, నేను లింగం చివర చూసి వచ్చాను, అక్కడ ఉన్న ఈ మొగలి పువ్వుని తెచ్చాను అన్నాడు. అప్పుడు విష్ణువు ఆ మొగలి పువ్వుతో, ఈ బ్రహ్మ నిజంగా లింగం తలను చూశాడా? నిన్ను దేవతలు నిజంగా లింగం మీద దించారా అని అడిగాడు. అవును, నిజమే అని మొగలి పువ్వు విష్ణువుతో అబద్ధమాడింది. విష్ణువు మొగలి పువ్వు మాట నమ్మలేక, లోకంలో అనేక మంది డబ్బు కోసం దొంగ సాక్ష్యాలు చెబుతారు. ఈ విషయంలో శివుడి మాట తప్ప మరెవరి మాట నేను నమ్మను అన్నాడు. అప్పుడు లింగరూపం అంతర్ధానమయ్యింది. శివుడు విష్ణువుతో, మొగలి అబద్ధమాడింది. అది నా తల మీద నుండి కింద పడుతూ ఉంటే దారిలో బ్రహ్మ దాన్ని చూసి పట్టుకుని తీసుకువచ్చాడే కాని అతను నా శిరస్సు చూసినవాడు కాడు అన్నాడు. అప్పుడే శివుడు మొగలిని తన పూజకు పనికిరానిదిగా శాపం పెట్టాడు. తరువాత బ్రహ్మ విష్ణువులు తమ దారిన తాము వెళ్లారు. ముని శరధుడికి సమాధి అనే పేరు గల వైశ్యుడికి ఈ సంఘటన గురించి చెప్పి ఇలా అన్నాడు. రాజా, మోహాన్ని ఎవరో దాటలేరు. ఎంతో ప్రవీణులైన వాళ్ళు కూడా మోహబద్ధులవుతారు. అలా మోహానికి అందనిది జగదంబ మాత్రమే.
ఆమె లక్షణాలు తెలుసుకున్నవారు మాత్రమే మోహ సముద్రాన్ని దాటగలుగుతారు. మహాత్మా, ఆ లక్షణాలు ఏవి అని శరధుడు మునిని అడిగాడు. ముని ఇలా చెప్పాడు: అంబ పూజ శుభప్రదం, అది అన్ని కోరికలు తీరుస్తుంది. ఇది ఆశ్వయుజ మాసంలో జరిపే నవరాత్ర వ్రతం. ఈ వ్రతాన్ని ఆశ్వయుజ చైత్రమాసాలు రెండింటి ఆరంభంలోనూ 9 రోజులు చెయ్యాలి. వ్రతం చేసేవాడు నిరాహారిగా మంత్రాన్ని జపిస్తూ నెయ్యి, పాలు, చక్కెర కలిపిన పాయసంతో గాని, మేక మాంసంతో గాని, బిల్వపత్రాలతో గాని హోమం చేసి బ్రాహ్మణ సంతర్పణ చెయ్యాలి. నవరాత్ర పూజ చేసేవాడు జాతి భేదాలు పాటించరాదు, స్త్రీ పురుష భేదాలు పాటించరాదు. దేవీ పూజకు 6 కోణాలు గల యంత్రము, దాని పక్కన 8 కోణాలు గల యంత్రాన్ని రచించి నవాక్షర బేజ మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి మండలం మధ్యలో రాగి పాత్రను పెట్టాలి. దానికి షోడశోపచార పూజలు చెయ్యాలి. హోమము, హోమంలో 10వ వంతు తర్పణము, తర్పణంలో 10వ వంతు బ్రాహ్మణ సంతర్పణ వగైరాలు జరపాలి. 10వ రోజున పారణ చెయ్యాలి. ఇలా చేసిన వాళ్లకు ఉత్తమ లోకాలు, దేవీ సహాయము లభిస్తాయి. రాజా, దేవీ పూజకు సమమైనది మరొకటి లేదు. దేవిని అర్చించటం ద్వారా నీ బంధువులనందరినీ తిరిగి కలుసుకుంటావు. ఓ వైశ్యోత్తమ, నువ్వు కూడా దేవీ పూజ చెయ్యి. నీ దుఃఖం ఉపశమించి నువ్వు తిరిగి ఎప్పటిలాగా ధనికుడు అవుతావు. ముని చెప్పిన ఈ మాటలకు ఆ ఇద్దరూ సంతోషించి, మహాత్మా, తమ దయ వల్ల మాకు మనోవ్యధ పోయింది, మాకు ఆ మంత్రం ఉపదేశించండి అన్నారు. ముని వారికి నవాక్షర మంత్రం వేద సహితంగా ఉపదేశించాడు. వారు ముని వద్ద సెలవు తీసుకుని ఒక నదీ తీరాన నిర్జన ప్రదేశంలో ఆకులే ఆహారంగా 2 సంవత్సరాలు మంత్రం చెప్పించారు. ఒకనాడు కలలో వారికి దేవి ఎర్రని బట్టలు ధరించి కనిపించింది. అయినా వారు తపస్సు మానక 3వ సంవత్సరమంతా జలమే ఆహారంగా గడిపారు. కాని దేవి సాక్షాత్కరించలేదు. వాళ్ళు ఆత్మాహుతి కావటానికి నిశ్చయించుకుని ఒక కుండం తవ్వి అందులో అగ్ని రగిల్చి తమ మాంసం కోసి అగ్నిలో వేల్చనారంభించేసరికి దేవి వారికి ప్రత్యక్షమైంది. మీ సాహసానికి మెచ్చాను, వరం కోరుకోండి అన్నది ఆమె. శరధుడు, తల్లి, శత్రువులకు ఓడి రాజ్యభ్రష్టుణ్ణి అయిపోయి ఇంతకాలానికి నా పుణ్యం పండి నీ దర్శనం సంపాదించాను. నాకు నా రాజ్యం తిరిగి ఇప్పించి నా కష్టాలు కడతీర్చు అన్నాడు. నువ్వు నీ శత్రువులను ఓడిస్తావు, నీ మంత్రులు నిన్ను కొలుస్తామని వస్తారు, నువ్వు 1000 ఏళ్లు సుఖంగా రాజ్యం చేస్తావు, నీకు మంచి కాలం సమీపించింది అని దేవి చెప్పింది. శరధుడు అలాగే తన గుర్రం మీద తిరిగి వెళ్లి శత్రువులను జయించి తిరిగి రాజ్యం ఏలుతూ చివరకు దేవి సాయుధ్యం పొందాడు. వైశ్యుడు మాత్రం, తల్లి, నాకు సిరి సంపదలు వద్దు, నాకు శాశ్వతమైన సుఖం కావాలి అన్నాడు. దేవి అతనికి దివ్య జ్ఞానం ఇచ్చింది. అతను జీవితాంతము నిస్సంగుడై తీర్థయాత్రలు చేసి దేవి సాయుధ్యం పొందాడు. స్వస్తి.